బంగారం ఆయుధాల డంపులు ఎక్కడ? క్యాడర్ పరిస్థితి, పార్టీలోని చివరి దశ పరిణామాలపై ప్రశ్నలు. మావోయిస్టు పార్టీ గుట్టుమట్లపై గుచ్చి ప్రశ్నిస్తున్న నిఘా బృందాలు. మరికొద్ది రోజులు పోలీసుల అదుపులోనే మావోయిస్టు అగ్రనేతలు. మరి మావోయిస్టుల డంపులన్నీ పోలీసులు తీసుకుంటారా, కేంద్రం తీసుకుంటుందా? మావోయిస్టులు ఇన్ని రోజులు దాచుకున్న డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, దానికి సంబంధించిన నిల్వలు కావచ్చు, పేద ప్రజలకు పంచుతారా, లేదంటే పోలీసు వాళ్ళే తీసుకుంటారా? అంటే పోలీసు వాళ్ళే తీసుకునే అవకాశం ఉంటుంది, గుట్టు సప్పుడు కాకుండా తీసుకుంటారు. ఇటీవల తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మరికొన్నాళ్ళు పోలీసుల అదుపులో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యులు, మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ కేంద్ర కమిటీ సభ్యులైన మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీని విచారించడానికి పలు కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, ఆర్మీ ఇంటెలిజెన్స్తో పాటు కేంద్ర సాయుధ బలగాలైన సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ తదితర విభాగాలకు చెందిన నిఘా బృందాలు దేవ్జీ, రాజిరెడ్డిని పలు విషయాలపై ప్రశ్నిస్తున్నారు. లొంగిపోయిన నూనె నరసింహారెడ్డి ఆలియాస్ గంగన్న బడే చొక్కారావును సైతం దర్యాప్తు బృందాలు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో నిర్ణయాలు, చర్చలు, పార్టీ నిర్వహణ, ఆర్థిక వనరులు, ఆయుధాలు, అంతర్జాతీయ సంబంధాలు, లింకులు, ఆయుధాల సరఫరా వ్యవస్థ, ఆయుధాల ఏజెంట్లు, మిగిలిన క్యాడర్ వివరాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారంట. ఎక్కడెక్కడ పెట్టిళ్ళు డంపులు, ఏడేరు ఉన్నాయి డంపులు అనేది చర్చ. ఎక్కడ ఉన్నాయి ఏజెంట్లు, మిగిలిన క్యాడర్ వివరాల గురించి కేంద్ర బృందాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజ్ గత ఏడాది ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత అధికారికంగా పార్టీ పగ్గాలు చేపట్టిన దేవ్జీ పార్టీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన క్రమంలో పార్టీ ఆదాయం, ఆర్థిక వనరుల గురించి కీలక సమాచారం తెలిసే ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు 100 కోట్ల రూపాయల విలువైన బంగారం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో పట్టుబడిన ఒక మావోయిస్ట్ అగ్రనేత లొంగుబాటు తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ నుంచి బయటికి వచ్చే సమయంలో 6 కోట్ల విలువైన బంగారం, భారీగా నగదు పార్టీకి అప్పజెప్పి వచ్చామని పేర్కొన్నారు. తెలంగాణలో ఇటీవల కాలంలో మావోయిస్టు నేత పిఎల్జిఏ కమాండర్ బార్సా దేవా పట్టుబడిన సమయంలో తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా మావోయిస్టు డంప్ నుంచి 20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 48 అత్యంత ఆధునాతన ఆయుధాలు పోలీసులకు మావోయిస్టులు అప్పగించారు. మావోయిస్టు పార్టీ గతంలో కాంట్రాక్టర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేసేదని బహిరంగ రహస్యమే. పార్టీ నిర్వహణకు సేకరించిన డబ్బు నిర్వహణ కష్టంగా మారడంతో కరోనాకు ముందు పెద్ద ఎత్తున బంగారం, బిస్కెట్లను పార్టీ కొన్ని డంపుల్లో దాచిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బంగారం మావోయిస్టు పార్టీ వద్ద ఉందనే అనుమానాలు నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్థాయిలో కాకుండా కనీసం 100 కోట్ల విలువైన బంగారం నిల్వల సంగతి అయినా అగ్రనాయకులకు తెలిసి ఉంటుందని అనుమానాల నేపథ్యంలో అధికారులు దేవ్జీ నుంచి వివరాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయుధాల డంపులు, ఆయుధాల నిల్వల వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. 500 కోట్ల బంగారం నిల్వలు మావోయిస్టుల దగ్గర ఉన్నాయి. కనీసం 100 కోట్ల నిల్వలైన బంగారం నిల్వలు ఉంటాయి. ఆ డంపులు ఎక్కడ పెట్టిండ్లు? కోట్ల పైసల సంచులు ఆ డంపులు ఎక్కడ పెట్టిండ్లు? ఆ బంగారం నిల్వలు ఎక్కడ పెట్టిండ్లు? మావోయిజం అంతమవుతుంది కదా, అది నిజంగా మరి ఒకవేళ దొరికితే పోలీసుల చేతికే వస్తుందా? పేద ప్రజలకు ఏమైనా పంచుతారా? ఎక్కడ పెట్టిండ్లని గుచ్చి ప్రశ్నలు వేసుకుంటూ మరి మావోయిస్టుల డంపులు ఎక్కడ, మావోయిస్టుల బంగారం ఎక్కడ, మావోయిస్టుల పైసలు ఎక్కడ మీదే ఫోకస్ పెట్టింది ఇక్కడ బలగాలు. మరి చూడాలి లాస్ట్కి ఏమవుతుంది ఇక.